నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా యేసయ్యా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇల్లందరం పాడదాం, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, 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 సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు అయ్యా నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మహోన్నతుడా, సర్వాధికారి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, సర్వోన్నతుడవు నాయన, జ్యోతిర్మయుడవు నాయన, మా ప్రాణానికి ప్రియుడవు నాయన. తండ్రి నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా? వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన, గర్భఫలమైన మా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన నీ రుణము తీర్చలే ప్రభా. ఎంతోమంది ధనము, జ్ఞానము, అందము, సర్వసంపదలు కోట్లకు పడగలెత్తిన వారు లేరు. అల్పులము, నిష్ప్రయోజనమైన దాసులమైన మమ్మలను మీరు ప్రేమించారు, బ్రతికించారు, రోజులు పొడిగించారు, ఆయుష్కాలమును పొడిగించి నీ సన్నిధానంలో నిలువబెట్టిన విధానం కొరకే వందనాలు అయ్యా. ప్రతికూలతలో, ఆటంకాల మధ్య ద్వారాలు తెరిచే దేవుడు నాయన ప్రభా. భక్తిహీనులతో లోకంలో గడపటం కంటే నీ సన్నిధిలో గడపటం ఈ దినాల ఆశీర్వాదం అయ్యో ప్రభా. ఎంతోమంది ప్రయాణాలలో ఉన్నారు, ఎంతోమంది అయ్యా ప్రభా రకరకాల పనిబాటుల్లో ఉన్నారు. మేమైతే నీ పాదాల చెంత చేరి నిన్ను ఆరాధించి స్తుతించి ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ఆమె ఇద్దరి నుండి తీసివేయబడింది, ఆమె ఎన్నుకున్నదని వాక్యం రాయబడింది.
ఆమె విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడుతుందే కానీ నెమ్మది లేని స్థితిగతుల మధ్య ఉంది ప్రభు. మా జీవితంలో కూడా ఉత్తమమైన దాన్ని, అవసరమైన దాన్ని మేము ఎన్నుకోవడానికి కృపనివ్వండి. మా అందరితో మీరు మాట్లాడండి. వాక్య ప్రత్యక్షతల నుంచి మా అందరితో మీరే మాట్లాడుదురుగాక. సాతాను కార్యాలు యేసు నామములో తొలగునుగాక నాయన. మొదట మా స్థితి కొంచెం అయిన తుదకు మేము మహా అభివృద్ధి పొందేదముగాక. అనేక మంది నెలగొట్టి ఆకర్షించి సమకూర్చి నిన్ను ప్రార్థించే భాగ్యము, స్తుతించే భాగ్యం, నీ నామాన్ని మహింపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించి మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సాతాను కార్యాలు యేసు నామములో తొలగునుగాక నాయన. నీ సన్నిధిలో చేరికుడి నిన్ను ఆరాధించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియపరుస్తున్నా. మా ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. ముందున్న సమయం అంతటి దీవెనిగా మార్చు. అల్పుడునైనను మీ దాసు నేను బలపరిచి అభిషేకించేవాడు. నీ బిడ్డలకు అర్థవంతంగా మీరు మాట్లాడండి, సహాయపడి కృప చూపండి. యేసు నామములో ప్రార్థించి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. ఈరోజు మనందరం ఈ విధంగా కూడి ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని ప్రార్థించటం, ప్రభువుని స్తుతించటం, ఆయన నామాన్ని గణపరచడం ఎంతో భాగ్యం. ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్న మనందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. మంచిది. ఈ సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడికకు చేరికూడిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. వందనాలు సార్, అందరికి వందనాలు. వందనాలు. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. 100 రూపాయలు అవ్వాలంటే 1 రూపాయితోనే స్టార్ట్ అవ్వాలి కౌంటింగ్. 100 రూపాయలు అవ్వాలంటే 1 రూపాయితోనే కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి. అలాగే 100 రూపాయలు ఫుల్ఫిల్ అవ్వాలంటే రూపాయి ఉండాలి. రూపాయి లేకపోతే 100 అనం, 99 అంటాం. సో అలాగే మనం కూడా మన సేవా జీవితంలో ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు మధ్యలో ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటే వాటన్నిటి మనం దాటుకుని వెళ్ళాలి. ఆమేన్. సరే, ఏదేమైనా ఈరోజు మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. చూడండి, బైబిల్ గ్రంథం తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, చూడండి అందరూ దేవుని వాక్యం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు పత్రిక దిగు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. ఇంకొకసారి చదువుదాం, నేను చదువుతాను, అందరూ పలకండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండుడి. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన మంచి మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ 2 లేదా 3 కూడి నా నామాన్ని
స్మరిస్తారో లేకపోతే ధ్యానిస్తారో వారి మధ్యలో ఉంటారన్నాడు ఆయన. ఆమె ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడో కూడా ఆ వచనంలో చెప్పాడు. మీరు బాగా గమనిస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు దేవుడు? మనందరినీ హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు. అయితే సమయం గురించి అక్కడ మాట్లాడాడు. తగిన సమయం అన్నాడు. అందరినీ దేవుడు హెచ్చిస్తాడు, మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఎలా అంటే సమయం ఉంది, తగిన సమయం అని చెప్పాడు అక్కడ. దేవుడు ఒక సమయాన్ని ఉంచాడు. బిడ్డ తల్లి కడుపులో పిండంగా ఏర్పడ్డప్పుడు టైం ఉంటుంది. ఎప్పటి వరకు? 9 మాసాలు. ఆ టైం అంతా గడిచిన తర్వాత మనం వద్దు అన్నా కానీ బిడ్డ లైన్లోకి వస్తాడు. తగిన సమయం. ప్రతి ఒక్కరిని మనం చూస్తే ప్రతి కేటగిరీలో ప్రతిదానికి సమయం ఉంటుంది. అందుకే ప్రసంగిలో సొలొమోను అంటాడు, నవ్వటానికి సమయం కలదు, ఏడవటానికి సమయం కలదు, వెర్రగొట్టడానికి, నాటటానికి, పెరికి వేయటానికి, ప్రతి దానికి సమయం కలదు అన్నాడు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు తగిన సమయమందు మనల్ని తప్పక హెచ్చిస్తాడు. ఆమె టైం పట్టిద్ది, హెచ్చించేది మాత్రం కన్ఫామ్. హెచ్చిస్తాడు, టైం పట్టుద్ది, సమయం కలదు అన్నాడు. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి, సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. హెచ్చించేది మాత్రం ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అయితే ఈలోపు మనం ఏం చేయాలి? అక్కడ చెప్పాడు ఒక మాట చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. దేవుడు ఆ సమయం కోసం, మనల్ని హెచ్చించే సమయం కోసం ఎదురు చూసేంత వరకు మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దేనులమై మనం ఉండాలి. ఆమె ఆయన చెయ్యి ఎలాంటిదంటే చాలా బలమైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అక్కడ మంచి మాట ఉంది. ఆయన చెయ్యి ఎలాంటిదంటే బలమైంది. ఎలాంటిది? బలమైంది. ఆయన బలమైన చేతి క్రింద మనం ఎట్టుండాలంటే దీనులమై ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన క్రింద ఉంటూ, కొంతమంది ఏం చేస్తారంటే ఆయనకి ఎదురు తిరుగుతారు. పాస్టమ్మా ఆయన చేతి కిందకు వచ్చి ఆయన్నే ఎదురు తిరుగుతూ ఉంటారు. ఆయన ఏం చేస్తాడు? బలమైన చేతితోటి ఒక్క దెబ్బ కొడతాడనమాట. మళ్ళీ తిరిగి కోలుకోవాలి కష్టం. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన బలిష్టమైన చేతి క్రిందకు వచ్చిన మనం ఎలా ఉండాలంటే దీనులమై ఉండాలి. దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేతి క్రిందకి మనం వచ్చి దీనులమై ఉంటే తగిన సమయం ముందు ఆయన ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. ఆమె అక్కడ చెప్పాడు, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించినట్లు దీన మనస్కులై ఉండండి. ఏ మనసు? ఏ మనసు? మనకే మనసు ఉండాలంటే తగ్గించుకునే మనసు ఉండాలి, దీన మనసు ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఏ మనసు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. అది ఒక మంచి మాట అక్కడ ఉంది. ఇందాకలు ఏం చెప్పాడంటే దీన మనస్కులై ఆయన కింద ఉన్నాడు. దీన మనసు, తగ్గించుకునే మనసు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఇది ఒక మంచి మాట. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. మన మనసు మనకుంది, కానీ పౌలు ఫిలిప్పీ సంఘంతో ఏమంటున్నాడంటే క్రీస్తుకి ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసు మీరు కలిగి ఉండాలి. ఎంతకీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిది ఏ మనసో మనకు తెలియాలి కదా కలిగి ఉండాలంటే. అవునా?
అక్కడ చెప్పాడు, క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉంది. క్రీస్తు మనసు ఏంటి అది తెలిస్తేనే కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని చేతి క్రింద ఏ మనసు కలిగి ఉండాలి? అక్కడ చెప్పాడు, దీన మనసు కలిగి ఉండండి. ఎందుకంటే మనం హెచ్చించబడాలి. ఒకరోజు తగిన సమయమందు ప్రభు మనల్ని హెచ్చించినట్లు మనకంటూ ఒక మంచి దీన మనసు ఉండాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో మనం వాక్యంలో చూద్దాం. రండి వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. 11:29. ఎవరంట ఆయన? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక. ఆయన ఏ మనసు చెప్పండి? చెప్పాడు అక్కడ. ఆయన ఏ మనసు? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి. క్రీస్తుదే మనసు ఇక్కడ? దీన మనసు. ఎంత దీనుడంటే ఆయన. ఒకరోజు ఇంకో మాట కూడా చూడండి, ఒక మంచి మాట అక్కడ ఉంటుంది. 1 పేతురు పత్రిక తీయండి, 5:5 చదవండి. ఆయన ఏ మనసు ఇంకా మనకు అర్థమైంది. దీన మనసు. అదే 1 పేతురు పత్రిక 5:5 చదువుదాం. 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల. అది ఏ వస్త్రం? దేన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించండి. ఇక్కడ ఒక వస్త్రం కనపడుతుంది. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దీన మనసు. క్రీస్తు కలిగిన మనసు ఏంటిదంటే, మొదట దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉంటే తప్పకుండా ఆయన మనం హెచ్చిస్తాడు. ఆమేన్. ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. తగిన సమయం అంతా కూడా మనం ఏం చేయాలంటే దీన మనసు కలిగి ఎదురు చూస్తూ ఉండాలి ఆ సమయం కోసం, ఆయన హెచ్చించే సమయం కోసం. ఆ టైర్ తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు మనల్ని. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఎంత దీనుడయ్యాడో తెలుసా? మొదట మనకు కనపడుద్ది. ఆయనకి అప్పుడు యేసు ప్రభు పుట్టే కాలంలో పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, రాజులు నివసించే భవనాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎలా పుట్టాడో తెలుసా? దీనుడై. మనుష్య కుమారుడు భూమి మీద తల వాల్చుకున్నటకు స్థలం లేదు. నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి భూమి మీద స్థలం లేదు. ఆయన ఎక్కడ పుట్టాడంటే పశువుల పాకలో, పశువుల తొట్టిలో, పశువుల పాకలో పుట్టి తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఆ విషయం మనకు క్లియర్గా కనపడుతుంది చూడండి కావాలంటే. అంటే ఇప్పుడు దీనిలో ఏం కనపడుతుంది? ఆయన దీనుడు. ఆయన పుట్టుకలో ఎంత దీనంగా పుట్టాడో చూడండి. చాలామంది పుట్టిన తర్వాత ఏం చేస్తారు? పిల్లల్ని తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పెడతారా? చక్కగా ఇప్పుడన్నీ టెక్నాలజీ పెరిగిపోయినాయి. వాడికి మంచి డ్రెస్సు అన్నీ వాడికి కావాల్సినవి అన్నీ. నిన్నే ఒక బాబు పుట్టాడు, చీరాల ఉంటాడు మా బ్రదరు. అంటే వాళ్ళ అక్క చెల్లికి బాబు పుట్టగానే పుట్టక తల్లికి అన్నీ తీసుకొచ్చేసాడు. వాడు ఆడుకునే బుడ్డీలు, వాడికి వేసే బట్టలు అన్నీ తీసుకొచ్చేసాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆయన పుట్టుకలోనే దీనత్వం ఉంది. ఇంకా యేసు ప్రభు పుట్టుకలోనే కాదు, ఆయన బ్రతుకులో కూడా దీనుడే. ఎలా అంటే చూడండి ఒకసారి వాక్యాలు మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 13వ
భోజన పంక్తిలో నుండి లేచి, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను, ఒకసారి వినండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? శిష్యులందరూ ఉన్నారు. ఆయన ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని ప్లేట్లో నీళ్లు తీసుకొని శిష్యుల కాళ్ళు కడగటానికి నిర్ణయించుకున్నాడు. శిష్యులు కాళ్ళు కడగటం మొదలుపెట్టాడు. ఆ తువాలు తీసుకొని కడిగిన తర్వాత తొడవటానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే, నేను తగ్గించుకుంటున్నాను, మీరు కూడా తగ్గించుకొని బ్రతకండి అని వాళ్ళకి నేర్పుతున్నాడు ఆయన. అంటే ఇక్కడ దీనత్వం కనపడుతుంది. యేసు ప్రభువు అయి ఉండి సాక్షాత్తు మహిమను విడిచి ఇక్కడికి వచ్చి ఆయన తన మహిమను తను తగ్గించుకొని పశువుల పాకలో పుట్టి శిష్యుల పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు. ఎంత దీనుడు! ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ రోజు దీనులై తగ్గించుకొని వాళ్ళ పాదాలు కడిగారు కనుక ఈరోజు వాళ్ళు గొప్ప సేవ చేశారు. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. శిష్యుల పేర్లు చూడండి. ఆయన చేత ప్రేమించబడ్డారు వాళ్ళు. మీరు బాగా గమనిస్తే ఆయన మనసు ఎరిగి ఈయనంత తగ్గించుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలి? తగ్గించుకొని బ్రతకాలి, దీనులమై బ్రతకాలి. అందుకే శిష్యులందరిని దేవుడు అలా హెచ్చించాడు, అలా గణపరిచాడు. వాళ్ళ గురించి ఈరోజు అందరూ చెప్పుకుంటున్నారు. యాకోబు గురించి చెప్పుకోవట్లేదు మనం, యోహాను గురించి చెప్పుకోవట్లేదా, పేతురు గురించి చెప్పుకోవట్లేదా? కారణం కారణం ఏంది? ఆయన దీనుడయ్యి వాళ్ళ పాదాలు కడిగి మీరు కూడా దీనంగా బ్రతకండి అని చెప్పాడు. అదే మనసు వారు కలిగి బ్రతికారు కనుక వారిని దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. మనకి ఏ మనసు ఉండాలంటే దేన మనసు ఉండాలి. ఆయన చెప్పాడు, నేను సాత్వికుణ్ణి దేన మనసు గలవాడును గనుక మీరును దేన మనసు అను వస్త్రమును ధరించుకోండి. ఎందుకో తెలుసా? ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనసులమై ఉంటే తగిన సమయం ముందు ఆయన ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఆమేన్. అందుకు మనం దేన మనసు కలిగి బ్రతకాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం మాట్లాడకూడదు. కొంతమంది కొట్టడానికి వస్తారు, మనం సైలెంట్గా ఉంటే దీనిలో అయిపోవటమే. అందుకే గాంధీజీ అంటాడు, గాంధీజీ కాదు బైబిల్లో ఉన్న మాట, గాంధీజీ అన్నాడు, ఏమని తెలుసా? ఏమన్నాడు? కుడి చెంప మీద కొడితే అది బైబిల్లో ఉన్న మాట. గాంధీజీ చదువుకొని చెప్పాడు, మీరు అలా చెయ్యండి. అక్కడ ఏం కనపడుతుంది? తగ్గించుకోవటం, దేనత్వం కనపడుతుంది. ఎడం చెంప మీద కొడితే కుడి చెంప చూపించండి అని ఆయన అలా చెప్పుకుంటూ వచ్చాడు. నేనేం చెప్తున్నానంటే, మనం కూడా హెచ్చించబడాలంటే మనం తగ్గించుకొని దీన మనసులమై మనం బ్రతికితే తప్పకుండా ప్రభు ఏదో ఒక రోజు మనం తలపైకి ఎత్తుతాడు. ఆమేన్. చూడండి, బైబిల్లో క్రీస్తు కలిగిన మనసు ఏంటంటే మొదట ఆయనది దేన మనసు. ఏ మనసు చెప్పండి? యేసు ప్రభుదే మనసు. ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏ మనసు ఉండాలి? దేన మనసు ఉండాలి. చూడండి వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:13. 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఎవడైనను ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఆ మాట పట్టుకోండి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును ఆ మాట పట్టుకోండి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున, ప్రభువు మిమ్మును క్షమించినలాగున, ఆ మాట పట్టుకోండి. ప్రభు మనల్ని ఏం చేశాడంట అంటే, ఇప్పుడు ఆయన మనసు ఏంటిది చూడండి.
కొంతమంది నేను నిన్ను క్షమించను అంటారు కదా. యేసు ప్రభు ఒకవేళ మనం క్షమించకపోతే మనం అసలు ఎక్కడుండేవాళ్ళం, మనం ఏమైపోయేవాళ్ళం? కొన్నిసార్లు మన జీవితంలో చెయ్యరాని కార్యం చేసి చివరికి మనల్ని ఎవరు క్షమించినప్పుడు ప్రభువా నన్ను క్షమించవా అని ప్రభువుని అడుగుతాం. ఎవరు క్షమించకుండా ఆఖరికి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని ఆయన అడిగినప్పుడు ఆయన కూడా నేను నిన్ను క్షమించను అంటే మన పరిస్థితి ఏంటి? ఎవరు క్షమించినా క్షమించకపోయినా ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరు ఒకరినొకడేం చేయాలి? అక్కడ చెప్పాడు క్లియర్గా, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి. క్షమించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి మనసు కలిగిన వాడంటే దీన మనసు కలిగిన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగిన దేవుడు అంటే క్షమించే మంచి మనసు కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఈరోజు ఉదయకాలం నేను కూర్చొని ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు నాయనా అని బైబిల్ తీసుకొని కూర్చుంటే ప్రభు నాతో ఈ మాటలు చెప్పాడు. నువ్వు హెచ్చించబడాలా? ఒక సమయం ఉంది. సేవపరంగా నువ్వు హెచ్చించబడాలంటే నిన్ను గణపరచాలంటే నా బలిష్టమైన చేతి కింద నువ్వు దీనుడివై బ్రతుకు. యేసు ప్రభు ఎంత దీనుడిగా బ్రతికాడంటే ఆయన మహిమను విడిచి ఆయన దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎంతో అధికారం కలిగిన వాడు. అలాంటి ఆయన తువాలు తీసుకొని శిష్యులు కాళ్ళు కడగటానికి మనసు చేసుకున్నాడంటే ఎంత దీనుడు ఆయన. కొంతమంది వారి కులాన్ని బట్టి గర్విస్తారు, డబ్బును బట్టి గర్విస్తారు, వారికి ఉన్నదాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ ప్రభు ఎంత దీనుడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ సర్వలోకం అంతటి మీద అధికారం ఉంది, కానీ ఆయన దీనంగా బ్రతికాడు. బ్రతికి సమాజానికి ఏం చెప్పాడు? నేను దీనుడి కనుక మీరును దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి అని చెప్పాడు. ఇంకా ఆయన ఏ మనసు అంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరు ఒకరినొకరు క్షమించుకోండి. క్షమాగుణము కలిగిన మంచి మనసు ఆయన. క్షమించే మనసు. ఏ మనసు? మన జీవితంలో మనకు ఏ మనసు ఉండాలంటే క్షమించే మనసు ఉండాలి. క్షమించే మనసు ఉండాలి. ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును, దాపు చేరు వారిని ఎవరిని ఆయన త్రోసివేయకుండా దగ్గరికి తీసుకుంటాడంట. ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడో తెలుసా? క్షమిస్తాడట. ఆయన ఎంత మంచి మనసు చూడండి, క్షమించే మనసు. ఎవరిని క్షమించాడు ఒకసారి బైబిల్లో చూద్దామా? యోహాను రాసిన సువార్త చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చదవండి ఫస్ట్. అందరూ చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగను. నేరం మోపు వలన ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. చాలు, ఒక్క నిమిషం ఆగుదాం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, వ్యభిచార పాపం చేస్తూ పట్టబడింది, దొరికింది. పరిసయ్యులు శాస్త్రులు సద్దుకాయలు ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను కొట్టి చంపాలి. రాళ్ళు తీసుకొని కొడుతూ కొడుతూ తరుముకుంటూ యేసు ప్రభు ముందుకు వచ్చారు. వస్తే ఇప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టొద్దు అని యేసు ప్రభు చెప్పాడు అనుకో, మోషే ధర్మశాస్త్రాన్ని మేరుతున్నాడని యేసు ప్రభు మీద నేరం వేస్తారు. అలా అని ఆమెని కొట్టండి అన్నాడు అనుకో, పాపులను ప్రేమించడానికి వచ్చానని చెప్పాడు కదా, కొట్టమంటున్నాడు ఏంటని అంటే అటు పట్టుకుందామని చూశారు, ఇటు పట్టుకుందామని చూశారు. మీకు అర్థమైందా? రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు అనుకో, పాపులను ప్రేమిస్తానికి వచ్చానని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు కొట్టమంటున్నావు అంటారు వాళ్ళు.
ఇంకోవైపు ఏమో కొట్టొద్దు అంటేనేమో మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వు మేరతావా అని ఆయన్ని పట్టుకుందామని శోధించారట. ఆయన మహామేధావి, జ్ఞానులకే జ్ఞాని ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రెండిట్లో ఏది కాదు. యేసు ప్రభు చెప్పింది డిఫరెంట్గా ఉంది. వాళ్ళకి అర్థం కాలేదు. ఇక ఎవరు రాళ్ళు వేస్తారు? అందరు రాళ్ళు అక్కడ పడేశారు. ఒకసారి మనం చూస్తే 11వ వచనం చూడండి. 11వ వచనం 8:11. ఆమె లేదు. ఆ పై వచనం చదివితే మ్యాటర్ బాగా అర్థమైంది. 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి, 10వ వచనం చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా. వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి? పరిసయ్యులు వీళ్ళందరూ ఏమన్నారు అని? మీకు అర్థమైందా? కాలేదా? శాస్త్రులు, పరిసయ్యులు ఆమెనేమన్నారు? వ్యభిచారమందు పట్టబడిన. 10వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు ఆమెని? తల ఎత్తి చూచి అమ్మా అంటున్నాడు. వాళ్ళు ఏమన్నారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, పాపం చేసింది. అంటే వీళ్ళ కళ్ళు ఆమెను ఎలా చూస్తుంది అంటే ఇక పాపే అని చూస్తున్నాయి. కానీ యేసు ప్రభు మనసు చూడండి, అమ్మా. యేసు తల ఎత్తి చూచి అమ్మా. ఆ మాట, వ్యభిచార పాపం చేస్తున్న ఏ స్త్రీనైనా ఎవరైనా తల్లి అని పిలుస్తారా? అమ్మా అని పిలుస్తారా? కానీ యేసు ప్రభు అమ్మా అని పిలిచి చూడేమన్నాడు? 10వ వచనం, తల ఎత్తి చూచి అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, శిక్ష విధింపను లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. 11వ వచనం చూడండి. ప్రభువుది శిక్షించే మనసా, శిక్షను తప్పించే మనసా? అమ్మ, వాళ్ళు ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా. అయితే నేను కూడా నిన్ను శిక్షింపను, నువ్వు ఇక వెళ్ళి పాపం చేయబకపో అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా అని ఎప్పుడైతే పిలిచాడో ఆమె పాపం ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, ఆయన ఏ మనసు తెలుసా? క్షమించే మనసు ఆయన. ఏ మనసు చెప్పండి? క్షమించే మనసు. మనకే మనసు ఉండాలి? క్షమించే మనసు ఉండాలి. ఆమె జీవితంలో ఎవరు క్షమించాల? కట్టుకున్న భర్త క్షమిస్తాడా? నువ్వు పాపిష్టి దారివి. సమాజం క్షమిస్తుందా? నువ్వు పాపిష్టి పనులు చేశావు. ఇరుగు పరుగు వాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమెకు పెట్టిన పేరు, ఆ పరిసయ్యులు అందరూ అంటారు, వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాల్సిందే. కానీ యేసు ప్రభు మాత్రం కృపగల దేవుడు కనికరించి ఆమెనేం చేశాడు తెలుసా? క్షమించాడు. వాళ్ళని కొట్టి చంపనివ్వలేదు. మీరు తప్పు చేయనోడు ఎవడో రాయండి అన్నాడు. వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే కనుక రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆమెకు కృప అనుగ్రహించబడింది. ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. మనలో కూడా ఏదో ఒక పాపం ఉంటుంది. మనలో పాపము లేదని మనం అన్ని మనలో మనమే అబద్ధికులు అంట. దేవుని అబద్ధికులు వారు చేసిన వారు అవుతూ ఉంటా. కనుక వాక్యం చెప్తుంది, ఆయనది 2 క్షమించే మనసు. ఏ మనసు? క్షమించే మనసు. మనకే మనసు ఉండాలంటే దేన మనసు ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనకు దేన మనసు ఉంటే తగిన సమయం ముందు ఖచ్చితంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మన జీవితంలో, మన బ్రతుకులో, మన సేవలో, మన కుటుంబంలో ఎదుటి వారిని క్షమించే మనసు ఉండాలి. తప్పకుండా ప్రభు మన జీవితంలో తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. ఫైనల్గా చూద్దాం. చూడండి, ఒక మంచి మాట మీతో చెప్పి ముందుకెళ్తాను, ప్రార్థన చేయడానికి సిద్ధపడతాను. యోహాను గారు రాసిన సువార్త అదే 15వ అధ్యాయంకి రండి. 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. ఆయన ఏ మనసు చెప్పండి? ఏ మనసు? ప్రేమించే మనసు. మొదట ఆయనది దీన మనసు, అది మనం ధరించుకోవాలి. 2 ఆయనది క్షమించే మనసు, అది మనకు ఉండాలి. 3 ఆయనది
ప్రేమించే మనసు. నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రేమించాను. మీరేం చేయాలి? మీరు ఒకరినొకరు ప్రేమించాల్సిందే. గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. ఆయన మంచోడిని ప్రేమించాడు, అట్ ద సేమ్ టైం దొంగోడిని కూడా ప్రేమించాడు. సిలువలో దొంగను ప్రేమించలేదు ఆయన? జక్కీని ప్రేమించలేదా? ఊరంతా ఏం చెప్తారంటే వడ్డీ వ్యాపారస్తుడు, దొంగోడు, అలాంటోడు ఇలాంటోడు అని జక్కీకి పేరు పెట్టారు. కానీ యేసు ప్రభు మాత్రం, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉంటా, రా మీ ఇంటికి వెళ్దాం. పాపి అయిన జక్కయ్య ఇంటి యొద్ద బస చేయడానికి ఈయన వెళ్తున్నాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. పాపులను పిల్లలు వచ్చి తినేగా నీతిమంతుల్ని నశించిపోయేదాన్ని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చానే కానీ నీతిమంతుల్ని పిలువ రాలేదని చెప్పాడు ఆయన. మీరు బాగా గమనిస్తే ప్రియులరా, ఆయన్ని ప్రేమించే మనసు. ఏ మనసు? ఎందుకు చచ్చిపోయావయ్యా అంటే, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీ కోసం చచ్చిపోయా. లోకంలో రకరకాల ప్రేమలు ఉంటాయి, ఆ ప్రేమ కాదు, దేవుని ప్రేమ ఇది. ఆయన ప్రేమ ఎంత విలువైందంటే, ఒకరోజు చూడండి, బైబిల్ మీకు చూపిస్తారు. లోకాసు వార్త తీయండి. లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము 47వ వచనం ఒక్కసారి చదువుదాం. 7వ అధ్యాయం 7:47. ఒక్కసారి 36 నుంచి చూద్దామా? లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం. 36 నుంచి చూస్తాను చూడండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయే ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొను. అందుకు యేసు సీమోనుతో, నువ్వు నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమను. అందుకు యేసు, అప్పు ఇచ్చు. ఇదంతా ఒక ఉపమానం, తర్వాత చదువుకోండి. సీమోను పేతురుతో యేసు ప్రభు ఒక మంచి మాటలు చెప్పాడు, మీరు జాగ్రత్తగా వినండి. సీమోను పేతురు పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళాడు. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళిందని తెలుసుకొని ఏం చేసిందంటే వెళ్ళింది. ఏం కూడా ఎలా వెళ్ళిందంటే, ఒకసారి మనం చూస్తే 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుంది. ఏంటిది? ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని తర్వాత చదువమ్మా, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడింది. తర్వాత ఏం చేస్తుంది? 38లో ఏడుస్తుంది, కన్నీళ్లతో ఆయన పాదములను కడుగుతూ ఉంది. తర్వాత ఏం చేసింది? తమ వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను, మంచి వరస ఒకసారి చూద్దాం. బుడ్డిలో అత్తరు తీసుకుంది, వెనక తట్టు నిలబడి కన్నీళ్లతో తన కాళ్ళు తడిపింది, వెంట్రుకలతో తుడిచింది, తర్వాత ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది, ఆ అత్తరు వాటికి పూసాను. ఎంత మంచి పని చేసిందో తెలుసా? సీమోను పేతురు అంటాడు, యవతి ఏమి మన ఇంటికి రావటం ఏంది, ఆ అత్తరు పోయటం ఏంది, కన్నీళ్లు కార్చటం ఏంది, కాళ్ళు కడగటం ఏంది, వెంట్రుకలతో తల తుడవటం ఏంది, ఆ కాళ్ళు తుడవటం ఏంది, యవతి ఏమి అని ఆయన అంటుంటే సీమోను పేతురుతో యేసు ప్రభు అంటాడు, సీమోను పేతురు ఆగు, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కనీసం నాకు నీళ్ళు ఇచ్చావా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? తుడుచుకోవడానికి తువాలు ఇచ్చావా? ఈమె ఎవరో తెలీదు. ఆమె వచ్చింది, కన్నీళ్లతో కాళ్ళు కడిగింది, తుడిచింది, ముద్దు పెట్టుకుంది, విస్తారంగా ప్రేమించిందట. దేవునికి స్తోత్ర. ఎవరు ఆమె? పాపాత్మురాలైన ఎవరిని ప్రేమించిందట? యేసు ప్రభుని ప్రేమించింది. ఎంతగా ప్రేమించావమ్మా యేసు? విస్తారంగా ఆయన ప్రేమించిందట. ఎందుకో తెలుసా? నేను పాపిని అన్న సంగతి నాకు అర్థమైంది.
నా విస్తార పాపాలు క్షమించబడాలంటే నేను విస్తారంగా ఆయన్ని ప్రేమించాలి. అక్కడ అంటాడు యేసు ప్రభు వారు, ఒక్కసారి చూడండి 47వ వచనం, 47వ వచనం చూడండి. అదిగో ఏం చేసిందంట ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుని వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకుని, అందుకు ఆయన్ని విశ్వాసముని రక్షించిన సమాధానం గలదనవి వెళ్ళిపోమ్మని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విస్తార పాపాలు క్షమించబడాలంటే మనం విస్తారంగా యేసు ప్రభుని ప్రేమించాలి. మనం ఒకసారి చదివాము, వచ్చిన గుర్తుందా? మనం ప్రేమించు వారిని ప్రేమిస్తే మనకేం ఫలం కలుగును? గుర్తుందా వచ్చిన మీకు? ఒకసారి చూద్దామా? మన శత్రువులను ప్రేమించాలంటాడు. ఆ మాట చూద్దాం. బైబిల్ గ్రంథం తీయండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మనల్ని ప్రేమించు వారినే ప్రేమిస్తే మనకేం ఫలము కలుగును? మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం తీయండి. మత్తయి సువార్త 5:46. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. ముగింపులోకి వచ్చాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అదిగో అర్థమైందా? మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తే మనకేం ఫలం కలిగిద్ది? అవునా? విష్ణు సార్ నన్ను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తారు. నేనేం చేస్తున్నాను? విష్ణు సార్ మేము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, కానీ నిత్యం మేము అలాగే ఒకరి పట్ల ఒకరు ఇంకా మరి ఎక్కువగా ప్రేమ కలిగి ఉండటం మంచిదే. కానీ మేము ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల సార్ నాకు టిఫిన్ పెడతారు, నేను సార్కి టిఫిన్ పెడతాను, మా ఇద్దరికి మేము ఒకరికొకరు పరిచర్య చేసుకోవడం వల్ల మంచి బాండింగ్ ఏర్పడింది. కానీ మాకేం ఫలం కలిగిద్ది? మేమిద్దరం ఒకరు ప్రేమ కలిగి ఉన్న మేము మా శత్రువును ప్రేమిస్తే వాడు మన దగ్గరికి వస్తాడు. అది మనకు ఫలం. దేవునికి స్తోత్రం. అర్థమైందా మనం చెప్పుకున్నది? మన శత్రువును మనం ప్రేమించినప్పుడు అది మనకు ఫలం అవుద్ది. అందుకే చాలామంది క్రైస్తవులే ప్రేమిస్తారు. క్రైస్తవులు ఏం చేయాలంటే అన్యుల్ని ప్రేమించాలి. క్రైస్తవులు ఏం చేయాలంటే వారిని ప్రేమించి వారిని కూడా వాళ్ళని అలా ఇలా అది ఇది అని అనకూడదు. ప్రేమ, గాడ్స్ లవ్, దేవుని ప్రేమ అక్కడ చెప్పాడు. అందుకే ఏమన్నాడు? చదువు ఆ వచనం కిందకి. ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకు ఏం ఫలం కలిగిద్ది? ఏమన్నాడు? ఎవరిని ప్రేమించమన్నాడు? శంకరులను అలాగూ చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినాడు, మీకు ఏమి చేయించున్నది? అన్యులను అలాగూ చేయించున్నారు కదా. ఒకసారి 44 చదువు, పైకి చదువు. 44 వచనం, 44 చదువు, పైకి చదువు. ఎవరిని ప్రేమించాలి? నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు. అదిగో ఎవరిని ప్రేమించాలి? విష్ణు సార్ నన్ను ప్రేమిస్తున్నాడు, నేను మళ్ళీ విష్ణు సార్ని ప్రేమిస్తున్నా. ఏం ఫలం కలిగిద్ది? మేమిద్దరం ఏం చేయాలి? మా శత్రువును ప్రేమించాలి. విష్ణు సార్కి ఎవరైతే శత్రువుగా ఉన్నారో, నాకెవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయాలి? అందుకే అక్కడ చెప్పాడు క్లియర్గా, మీ శత్రువులను. తర్వాత ఏమన్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఇప్పుడు మనకు ఒక పెద్ద హింస వచ్చి పడింది. వాళ్ళని హింసించే వారి కోసం ఏం చేయాలి? ఆ చర్చి వాళ్ళు మారిపోవాలి. ఆమె మనల్ని హింసిస్తూ ఉంటారు. ఏం మానసికమైన ఒక ఒత్తిడి. హింసించే వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన శత్రువు కోసం ప్రార్థన చేయాలి, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి. అంతే. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ మనసు? నేను ముగిస్తున్నాను. ఏ మనసు అయింది? దేన మనసు. ఆయన ఏ మనసు? క్షమించే మనసు. ఆయన ఏ మనసు? ప్రేమించే మనసు. ఆయన బలిష్టమైన
చేతి క్రింద మనం కూడా ఏ మనసు కలిగి ఉండాలంటే దేన మనసు, క్షమించే మనసు, ప్రేమ కలిగి ఆ ప్రేమించే మంచి మనసు కలిగి ఉండాలి. తగిన సమయం అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తప్పకుండా మనం ఇక్కడ కొద్ది మంది ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు, ఉన్నోళ్ళు పోయారని బాధపడాల్సిన అవసరం లేదు, రానోళ్ళు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. నేను అదే అనుకుంటా, వెళ్తాను ప్రభా, నీ ఇష్టం, ఎవరు నడిపిస్తే వాళ్ళు నడిపించి అలా జరిగించుదా, అలా దేవుని వైపు చూడాలి మనం. కనుక ఈరోజు మన జీవితంలో మనం ఏ మనసు అంటే ఒక మంచి మనసు కలిగి మనం ఉండాలి. కాసేపు మనసు అంటది పడుకోవాలనిపిస్తుంది, మనసు అంటది తినాలనిపిస్తుంది, మనసు అంటది కట్టుకోవాలనిపిస్తుంది, మనసు అంటది కాసేపు తిరిగి రా అంటది, మనసు అంటది కాసేపు ఏం వెళ్దాంలే ప్రార్థనకి, ఏం చేద్దాంలే ప్రార్థన అంటది. మనకు ఆ మనసు ఉండకూడదు. మనకి ఏ మనసు ఉండాలంటే సేవకుల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర తగ్గించుకునే మనసు, క్షమించే మనసు, ప్రేమించే మనసు ఎప్పుడైతే నిజంగా మనకు ఉంటుందో తప్పకుండా ఆయన మనల్ని ఒకరోజు ఇచ్చిస్తాడు. ఆమేన్. తగిన సమయం ఉంది, ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఆ సమయం అప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తప్పకుండా ఇచ్చిస్తాడు, తప్పకుండా ఘనపరుస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. ఇవన్నీ రేపటి సాక్ష్యాలే. ఇప్పుడు నింద వచ్చిందంటే రానివ్వండి, ఇప్పుడు కష్టం వచ్చిందా రానివ్వండి, ఇప్పుడు బాధ వచ్చిందా రానివ్వండి, ఇవన్నీ రేపటి సాక్ష్యాలు. రేపు నిలబడి అప్పుడు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, మేడం గారు అని విష్ణు సార్ మైకి తీసుకొని సాక్ష్యం చెబుతూ ఉంటాడు. 100 మందిలో దేవునికి స్తోత్రం కలుగును. మనం అప్పుడు అలా చేసాం, ఇప్పుడు చూడు ఇది దేవుని కార్యం అని రేపటి సాక్ష్యాలు అన్నమాట. కనుక ఈరోజు మనం కూడా ఒక మంచి మనసు కలిగి మనం ఉండాలని దేవుని సేవకునిగా ఈ ఆదివారం మీతో ప్రేమతో ఈ వాక్యాన్ని చెప్తా ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వీకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు స్తోత్రాలంటూ అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ప్రేమించే మనసు నాకు ఇవ్వయ్యా, క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభా. తండ్రి నీకు వందనాలంటూ అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం యేసయ్యా తండ్రి, నాతో మాట్లాడిన మాటల కొరకే వందనాలయ్యా. ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. మన స్థితి ఇప్పుడు బాగలేదు, మన పరిస్థితులు మనకు బాగలేదు. ఆర్థికంగా నలిగిపోయి ఉండొచ్చు, ఆత్మీయంగా నలిగిపోయి ఉండొచ్చు, బిడ్డల పరంగా నలిగిపోయి ఉండొచ్చు. మనం అసలు బాగలేదని మనం అనుకోవచ్చు. సాతానుగాడు కలిగిస్తాడు, నీ పరిస్థితులు ఏంది ఇలా ఉన్నాయి, నీకెందుకు ఇలా జరుగుతుందని వాడు కలిగిస్తాడు ఆలోచన. కానీ మనం మన జీవితంలో కృంగిపోకూడదు, శ్రమ దినాన కృంగిపోకూడదని వాక్యం చెబుతుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనకున్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఉన్న దేవుడు, ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మన బ్రతుకును, మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు. ప్రభువా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. అయ్యా, తగిన సమయం అందు మమ్మల్ని హెచ్చిస్తావు కదయ్యా, తగిన సమయం అందు నా బిడ్డల్ని హెచ్చిస్తావు కదయ్యా, తగిన సమయం అందు నా కుటుంబాన్ని, నా సేవను హెచ్చిస్తావు కదయ్యా. అయ్యా, తగిన సమయం అందు హెచ్చించే దేవుడవు నీవే. మనుషులు మమ్మల్ని గేలి చేయొచ్చు, అవమానపరచొచ్చు, మనుషులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు విడవని దేవుడవు, మరువని దేవుడవు నాయన. తండ్రి నీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దామా, అందరం ప్రార్థన చేద్దాం. ఆయన చేతి క్రింద, బలమైన చేతి క్రింద మనం ఉన్నాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? దీన మనస్కులై ఉండాలి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. యేసు ప్రభువే సాక్షాత్తు పరమాత్ముడై ఉండి మహిమను విడిచి దీనుడై పశువుల పాకలో పుట్టాడు. ఆయన దీనుడై శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన దీనుడై ఈ లోకానికి వచ్చాడు. దీనుడైపోయాడు.
తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. అందరం ప్రార్థించాలి, అందరం ప్రార్థించాలి. యేసయ్యా కన్న తండ్రి, నువ్వు దీన మనసు కలిగిన వాడవయ్యా, దీన మనసు కలిగిన వాడవయ్యా, నీవు క్షమించే మనసు కలిగిన వాడవయ్యా. నీలా క్షమించగలిగేవారు ఎవరు తండ్రి? అందరు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని రాళ్ళు తీసుకొని కొడుతూ చంపడానికి సిద్ధపడితే నీవు అమ్మా అని పిలిచావు కదయ్యా. నీలా క్షమించగలిగిన వాళ్ళు ఎవరయ్యా? మమ్మల్ని క్షమించావు, ఎదుటి వారిని క్షమించమని చెప్తున్నావు. క్షమించే గుణము, క్షమించే మనసు మాకివయ్యా. ఘోరాతి ఘోరమైన పాపంలో కొట్టుమిట్టాడుతున్న ఆమెను క్షమించావు కదయ్యా. మా దోషాన్ని క్షమించు, మా పాపాన్ని క్షమించు, మా బిడ్డల దోషాలు క్షమించు తండ్రి. ఆయన ప్రేమించే మనసు కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే మనసు కలిగిన దేవుడు. మన శత్రువుని ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి మనం. దేవా, ఆయన మనల్ని హెచ్చిస్తాడమ్మా. దీన మనసు కలిగి, క్షమించే మనసు కలిగి, ఎంతటి ఘోర పాపినైనా, శత్రువునైనా, హింసించే వారినైనా ప్రేమించే మంచి మనసు కలిగి, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం బ్రతకగలిగితే తప్పకుండా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన తప్పకుండా మనల్ని ఘనపరుస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా, నీ ప్రేమ ఎంత బలమైంది, నీ మనసు ఎంత ఉన్నతమైంది. తండ్రి నీకు వందనాలంటూ అందరూ ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. మనం దేవుని మనసు కలిగి ఉందాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎంత ఘోర పాపినైనా క్షమించే మనసు ఆయనది. మనదే మనసు తినాలి, సంపాదించుకోవాలి, సుఖంగా బ్రతకాలనే మనసు కాదు. దేవుని కొరకు బ్రతకాలనే మనసు మనకు ఉండాలి. దేవునితో ఉండాలనే మనసు మనకు ఉండాలి. తండ్రి నీకు వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీర రక్తాలు మన మధ్యలో ఉండి సిద్ధపడదాం. అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన మాటల కొరకే కృతజ్ఞతలు నాయన. ఈ వాక్యం మా గుండెల్లో ఏలుబడి చేయను గాక, వాక్యానుసారంగా మేము బ్రతుకుదుము గాక. దూరాన సమీపాన లైవ్లో ఎంతమంది నీ మాటలు వింటా ఉన్నారో వారి బ్రతుకుల్లో నీవు కలిగిన మనసు వారును కలిగి ఉందరు గాక. కృప చూపి కనికరించి ముందున్న సమయం అంతటిని దీవెనగా అమ్మచ్చు. యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో